యునుండదు ఎచ్చట ధనమోయట హృదయంబు నుండును విచాల విడిగాన విజయ రక్షకు నీతో ముచ్చటలాడుచు మురియుచు నందును మహిమాలోకంబునకు మళ్ళీ నావా మహిలో నంబేటి ప్రభు ఎరీతిన్ వెల్లితివో ఆరీతిన్ వచ్చెదవు ఏ రోజున వచ్చెదవో ఎరుగాను ఓరాకుండగా వేడుచును కొనియుందును నిరాక కోసమై నీచంబు చూతును మహిమాలోక బోనాకు మళ్ళీ నావా మహిలో నందే టీ ప్రభు ఇవో వచ్చు నాపో డెట్లుందా గల్గేడి పావన మానవుడు భాగ్యవంతుడౌను నీ వాగ్దానము బట్టి నీ తండ్రి ఇంటాను చావులేని స్థితి శాశ్వత మహిమా అతనిదే మహిమాలోకంబునకు మళ్ళీ నావా మహిలో నందేటి ప్రభు ఎన్నాళ్ళుండగా వలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నేను గాని ప్రార్థన చూచున్ పన్నుగా నీ తూర్పు పరలోక మునాజోచి నిన్ను చేరుచునుండు నేను వచ్చు వరకు. అమ్మా దయచేసి అందరూ వచ్చేయండి అమ్మా. దయచేసి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఈ యొక్క ప్రాంగణాన్ని, ఈ యొక్క ఆల్టర్ భాగాన్ని ఖాళీ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. బాబు ఈ యవనస్తులు కూడా వెనక్కి వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి అందరూ. ఆరాధన ఎవరికి ఇక్కడ ఎవరు నిలబడొద్దు, వెనకాల మీరంతా. బాబు బాబు అప్పుడా పరమార్థ మనుభవించుచు నుండు నిప్పుడు మన మికను ఎడబాయకుందుము ఇప్పుడమివే దాన లికనుంద నేరావు అపూరిన్బా తులతో ఆనందముగా నుండు మహిమాలోకం బునకు మళ్ళీ నావా మహిలో నందే టీ ప్రభు అచ్చట రాత్రియు హానియు నుండదు ఎచ్చట ధన మోయట హృదయంబు నుండును విచాల విడిగాన విజయ రక్షకు నీతో ముచ్చటలాడుచు మొరియుచు నందును మహిమాలోక బునకు మళ్ళీ నావా
మహిలో అయ్యగారు, ఒక్క నిమిషం ఉండండి, నందే అయ్యగారు. ప్రభు. అమ్మా దయచేసి ఎవరు ఇక్కడ ఉండొద్దు, దయచేసి అందరు కూడా సమాధి దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేయండి. ఒక్క 5 నిమిషాలు దయచేసి పెట్టి దగ్గర ఉన్న సహకరించండి వాళ్ళందరూ కూడా దయచేసి వెనక్కి వచ్చేయండి అమ్మా. ఎవరైతే ఇంకా చూడవలసిందో వాళ్ళు చూస్తారు గనక దయచేసి అందరం కూర్చుందాం అందరం కూడా. ఈ స్థలంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెట్టి దగ్గర ఎవరు ఉండొద్దు అమ్మా. ఈ గ్రిల్ అంతా పాడవుతుంది, దయచేసి కొంచెం దూరంగా ఉండండి అమ్మా. ఆ స్థలంలో దయచేసి అందరూ కూర్చుందాం. అయ్యా మీరు యవనస్తులందరూ ఒకసారి లేచి వెనక వైపుకి వెళ్ళాలి. కూర్చుంటే వెనకాల చూడమంటున్నారు అయ్యగారు, వాళ్ళని చూడాలంటున్నారు అయ్యగారు. ప్రేమతో అయ్యా యవనస్తులు మీరు లెగవాలి. అక్కడ యవనస్తులు లెగవండి నాన్న, మీరు అక్కడ బంగారం. బాబు ఈ పెట్టి చుట్టూ యవనస్తులను దూరం కూర్చుంటే ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. జరగండి నాన్న, మీరు లెగవరేంటి? లెగవండి నాన్న. అమ్మా దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇక్కడికి అయ్యగారు వచ్చి కూర్చుంటారు గనక దయచేసి అందరు ఖాళీ చేయండి. బాబు మోషే గారు లెగవాలి. లేపండి అయ్యా, లేపండి. దయచేసి కొంచెం వెళ్దాం, వెనక్కి వెళ్ళిపోదాం అందరూ. ఈ భాగం అంతా కూడా ఖాళీ చేయండి, అందరూ కూడా ఖాళీ చేయండి అయ్యా. ఎవరుండొద్దు, ఖాళీ చేయండి. మహిమరాజు అందరినీ బయట కొంచెం సేపు 5 నిమిషాలు. అమ్మా దయచేసి అందరూ కూడా వెనక్కి జరగండి. మహిమ కూర్చుందాం, అందరం ఆరాధన జరిగించుకుందాం. దయచేసి అందరం కూర్చుందాం. నాకెంత దయచేసి ఆరాధన ప్రారంభిస్తున్నాం గనక అందరం కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చోండి. అమ్మగారిని గౌరవించిన నిమిత్తము అందరం కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చోండి, ఆరాధన ప్రారంభిస్తున్నాం. దయచేసి అందరం కూర్చుందాం. అమ్మా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం లైవ్ లో వస్తుంది. అమ్మగారిని టీవీలో చూపిస్తున్నారు గనక దయచేసి టీవీలో చూడండి. దయచేసి కొద్ది సమయం అందరం కూర్చుందాం, ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. నాకెంత ప్రోత్సాహనందముల్ కల్గుట కేకతగనమైన హేతువయ్యుండు నాకు గలయున్నత కరణమే నాదుడగును నేను మురియు శ్రీకరంబగు నామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుట కేకతగనమైన హేతువయ్యుండు ఎవరు నా భక్తికి హితమైన పునాది ఎవరు నా కంఠంబు నెత్తెన్ పాటలతో ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకును స్నేహంబు కల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ కల్గుట
కే కర్త ఘనమైన హేతువయ్యుండు. నేను నా విధులెల్లా నిశ్చయంబుగా నెరుగా జ్ఞానమిచ్చుచు నుండు జ్ఞానీయవారు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా గావించి అవిన చేనరావేర్పించునవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. ఎవరు నా శత్రువు నిదిరించి గెల్చిరి ఎవరు నా శోకంబు నెగురాగొట్టిరి ఎవరు నా హృదయం మూర్ఛను నీతి సేద దీర్చి మనసు చివుకుమనుగా ఎంబు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యున్ మరణంబులో నాకు చిరజీవమెవ్వారు మరణంబునకై గొప్ప మరణమెవ్వారు విరివిలేని మహిమ సేన ధరిని నుండగా నన్ను చింతన్ స్థిరముగా స్థాపించునెవరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. నన్ను రక్షింప మరణంబొందియు సమాధి నెన్నాటికి నీ గెల్చి యున్న ప్రభునందు నున్న విశ్వాసంబె నాకు నోత్సవంబును కలుగజేయున్ చెన్నగు నా ప్రభునికెవ్వరు సిల్వబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందముల్ కల్గుట కే కర్త ఘనమైన హేతువయ్యుండు. అమ్మా దయచేసి అందరం కూర్చుందాం, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను దైవజనుడు అందుకొని ఉండగా బైబిల్ మిషన్ అంతటిని ఒక దేవమందిరముగా తయారు చేయడానికి మన యొక్క బైబిల్ మిషన్ని ప్రేమ దుర్గముగా తీర్చిదిద్దడానికి ప్రయాసపడినటువంటి గొప్ప ఆత్మీయ తల్లి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ జె ప్రేమిలా శిలవరాజ్ అమ్మగారు. వారు బైబిల్ మిషన్ యొక్క సేవ ఎలా చేయాలి, బైబిల్ మిషన్ యొక్క నడక ఎలాగుంటుంది,
బైబిల్ మిషన్ యొక్క పాట ఎలాగుంటుంది, బైబిల్ మిషన్ యొక్క క్రమం ఎలాగుంటుంది, బైబిల్ మిషన్ యొక్క వరస ఎలాగుంటుందో, సేవ అంటే ఏంటని సుఖము ఎరుగక సుఖమంతటిని త్యజించి ప్రయాసపడి మనందరం ఈ స్థితిలో ఉండడానికి, బైబిల్ మిషన్ అంతా కూడా ఈ స్థితిలో గొప్పగా ఉండడానికి కారణమైన ఏకైక తల్లి మన యొక్క ఆత్మీయ తల్లి అయిన ప్రమీలా సెల్వరాజమ్మ గారు. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని యొక్క వాక్యమును ఎలాగన బోధించాలో, ఏ రీతిగా సేవ చేయాలో, దేవుని యొక్క పద్ధతులు ఏమై ఉన్నాయో, దైవజన్ యొక్క వరుస ఏమైందో, ఆ దైవజన్ని సహవాసములో నేర్చుకున్న విషయాలు భాగ్యమంతటిని కూడా ఒక వరుసలోకి తీసుకొచ్చి ఇలాగ మనందరినీ కూడా స్థిరపరిచి గొప్పవారిగా నిలబెట్టి ఇంతవరకు మన కొరకు ప్రార్థన చేసి ఇప్పుడు మహిమలో ప్రవేశించారు. అట్టి గొప్ప తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ దయచేసి అందరం మౌనంగా కూర్చోండి. ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన జరిగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహాగణుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమును కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఏర్పాటు దినము సమయము మీ స్వాధీనం అందించుకున్నారు గనక మా ఆత్మీయ తల్లి గారు శ్రీమతి ప్రమీలా సెల్వరాజమ్మ గారిని బట్టి తండ్రి మీ పరిశుద్ధ నామమును ఘనపరచుచు మహిమపరుస్తున్నాం ప్రభువా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద నెరవేర్చి నీ నామమును మహిమపరిచితని తండ్రి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలోనికి ఇప్పుడు నన్ను చేర్చుకొనుమని యేసు ప్రభువా మీరు ప్రార్థించినట్లుగా మా తల్లిగారి ద్వారా భూలోకములో ఘనమైన పరిచర్య మీరు జరిగించుకొని భూలోకములో వారి జీవితము ద్వారా మీ మహిమార్థమై బైబిల్ మిషన్ ఘనత కొరకు ఏర్పాటు, బైబిల్ మిషన్ క్షేమము కొరకు వారు పడిన ప్రయాసను జ్ఞాపకం చేసుకుని స్థుతులు చెల్లిస్తున్నామయ్యా. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును మరి ఒక ఘటము ఘనహీనతకును చేయుటకు మంటి మీద కొమ్మరికి అధికారము లేదని సెలవిచ్చినట్లుగా యజమానుడు వాడుకొనిన ఘనమైన పాత్రగా మీ కుమార్తెను సిద్ధపరుచుకున్న తండ్రి స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనేకులకు మాదిరిగా, అనేకులకు ఆదర్శప్రాయముగా భక్తిలో మా నాయకులు మా తండ్రి గారు చెప్పుచున్నట్లు పట్టుదలలో ఎంతో పేరు గడించిన తల్లిగా మా తల్లిని జ్ఞాపకం చేసుకొని వందిస్తున్నాం ప్రభువా. భూలోకములో వారి పోరాటము ముగింపజేశారు, పరలోకం మహిమలోనికి వారిని చేర్చుకున్నారు. ఈ సమయమందు భూస్థాపన ఆరాధన కొరకు సిద్ధపరచబడుచుండగా తండ్రి మీరు దిగి వచ్చి ఉన్నారని నమ్ముచున్నాం. మా దైవజనులు పరిశుద్ధులు మా తండ్రులు ఉన్నారని నమ్ముచున్నాం తండ్రి. మీరు గౌరవముగా సమాధి చేయబడి ఉన్నారు గనుక ఆయన భక్తులు కూడా ఇలాగే జరుగునని మా దైవజనులు పలికినట్లుగా అలాగ గౌరవప్రదముగా మా నాయకులు మా తండ్రి గారు ఎంత దుఃఖము వేదనున్న బేదల గృహ వాస్తవ్యులు తల్లి ఎడలు కలిగిన ప్రేమను బట్టి వారి చేయుచున్న ఏర్పాట్లు కార్యములను బట్టి వందిస్తున్నాం తండ్రి. నీ మహిమ రాకకు సిద్ధపడుచున్న మాకు నైనా భక్తుల వరుసలో, మృతులైన భక్తుల వరుసలో మా తల్లిగారు మీ చెంత ఉన్నారు గనక రేపు మృతుల పునరుద్ధానమును సిద్ధపరచబడి నైనా సమాధి అనే వేచి ఉండే గదిలో నుండి మేము కలుసుకుని భాగ్యము దయచేయమని తల్లిని బట్టి మా అందరికీ ఆశీర్వాదము, బేతెల గృహ వాస్తవ్యులకు మా తండ్రి గారి కుటుంబమును గొప్ప ఆదరణ, సమాధానము, బైబిల్ మిషన్ అంతటికీ ఆదరణ దయచేసి ఈ కార్యక్రమం అంతటి ద్వారా మీరే మహిమ తెచ్చుకొనమని యేసయ్య ఘనమైన నామమున వినయముతో వేడి ప్రార్థిస్తూ ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. రవికాంతిని మించినదౌ ఒక దేశము దూరమున వరభక్తులు చూచెదరు తండ్రి ఆశ్రయమే చునటన్. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్. ఆహా త్వరలో
మేము చేరుదమా స్థలమున్, దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును, పరిశుద్ధుల కీర్తనలన్ అందు నిత్యము పాడుదము. ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్, ఆహా త్వరలో మేము చేరుదమా స్థలమున్. దేవుని వాక్యాన్ని పఠించుకుందాము. పాత నిబంధన నుండి తండ్రి అయిన దేవుని తలంచుకుంటూ 23వ దావీదు కీర్తన, అలాగే సువార్తలోని పాఠము కుమారుని పాఠముగా యోహాను సువార్త 11వ అధ్యాయము 21 నుండి 25 వరకు, పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ ప్రకటన 21 3వ వచనము నుండి 5వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనం విందాం. పాత నిబంధన పాఠము ధ్యానపరుడైన దావీదు గారు రచించినటువంటి 23వ కీర్తన ప్రారంభము నుండి చివరి వరకు చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు. నాగిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు ప్రణుతి, మహోన్నతుండ దివ్యుడగన మహిమా సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడగన మహిమా సంస్తుతి. శుభాకరా శుద్ధకరా విశుద్ధ వందనం. కుమారుడిని తండ్రిని తలంచుకొనుచు సువార్తల పాఠంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయం 21 నుండి 25 వరకు చదువుకుందాం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆమేన్. విమోచక పిత్రాత్మజుంద విజయమంగళం సమస్త సృష్టి సాధనంబ సౌవ్యమంగళం సమస్త సృష్టి సాధనంబ సౌవ్యమంగళం శుభాకరా శుద్ధకరా విశుద్ధవందనం. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనొచ్చు. పత్రికల్లోని భాగము
పరమార్థ జ్ఞాని అయిన యోహాను రాసిన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఆమేన్. వరాత్మ పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధకర విశుద్ధవన్. దయచేసి అందరం కూర్చుందమ్మా. మన మధ్యలోనికి హోసన్నా మినిస్ట్రీ నుంచి అబ్రహాం గారు మన మధ్య ఉన్నారు. మన యొక్క ఆత్మీయ తల్లి యొక్క వారి యొక్క పరలోక ప్రవేశాన్ని బట్టి బేతేలు గురవాసులను ఆదరించడానికి బైబిల్ మిషన్ అంతటిని కూడా ఆదరణ పలుకులు తెలియచేయవలసిందిగా వారిని ఆహ్వానించున్నాం. అమ్మా దయచేసి కూర్చోండి, ఎవరు మాట్లాడొద్దు. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ మౌనంగా ఉండాలి. దయచేసి అందరూ మౌనంగా, ఎక్కడ వాళ్ళు అక్కడ మౌనంగా ఉండాలి. మన ప్రియులు దైవ సేవకురాలు ప్రమిళమ్మ తల్లి గారు దేవుని యొక్క పిలుపుని అందుకొని విశ్రాంతి పొందడానికి కోసం దేవుని సన్నిధికి వెళ్ళారు. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఇలా అంటారు, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని దైవజనుడు పౌలు గారు చెప్పినట్లు మరి ప్రమిళమ్మ తల్లి గారు ఓ అద్భుతమైన సేవ చేసి నిజంగా ఒక అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే వారు మన మధ్యలో ఏ విధంగా సేవ చేశారో దానికి మీరందరూ సాక్షులు. గొప్ప ప్రార్థన పర్రాలు. ఆ తల్లి ఉదయాన్నే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే సాయంకాలం వరకు అలాగే మోకాళ్ళ మీద ఉండేవారు. అంతటి గొప్ప ప్రార్థన పర్రాలు అండ్ శ్రేష్టమైన సందేశాన్ని అందించి అనేక మంది ఆత్మలు ప్రభులోనికి వచ్చేటట్లు, అనేకులు దేవునిలో స్థిరపరచబడేటట్లు ఓ అద్భుతమైన సేవను మరి చేయడానికి తల్లిగారికి దేవుడు సహాయం చేశారు. వారు గొప్పగా సేవ చేశారు. వారి యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. వేవేల ప్రజలకు, లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా వారు జీవించి దేవుడు వారిని ప్రేమించి అనుగ్రహించిన కుటుంబాన్ని కూడా మరి అద్భుతంగా నడిపిస్తూ వచ్చారు. మరి వారికి ఇచ్చిన ఆయుష్ కాలం అంతటిని పూర్తి చేసుకొని మరి ఓ జయ జీవితాన్ని పొంది దేవుని సన్నిధికి వెళ్ళారు. అక్కడ వారు విశ్రాంతి పొందుచున్నారు. ఈ సమయంలో
మరి ముఖ్యంగా దైవ సేవకులు శామ్యూల్ కిరణ్ గారికి కుటుంబానికి నేను ప్రభు పేరిట ఆదరణ తెలియచేస్తున్నాను. బైబిల్ మిషన్లో ఉన్న దైవ సేవకులందరూ కూడా నేను ప్రభు పేరిట ఆదరణ తెలియచేస్తున్నాను. దైవ మరి సేవలో ఒక బ్యాక్ బోన్ లాగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థన సహకారాన్ని అందిస్తూ దైవజనుల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉండేవారు. మరి ఈ సృష్టిలో అమ్మలేని లోటును ఎవరూ తీర్చలేరు, కానీ సర్వశక్తి కలిగిన దేవుడే ఇక మీదట మరి దైవ సేవకులకి కుటుంబానికి తోడుగా ఉండి బలపరిచి మరి తల్లిగారు అద్భుతమైన సేవ చేశారు. మరి వారి ఆశయాల్ని పూర్తి చేస్తూ దేవుని యొక్క అడుగుజాడలో మరి అన్నయ్య ఆశీర్వాదకరంగా సాగిపోవాలని బైబిల్ మిషన్ పరిచర్య మరింత దీవెనకరంగా మహిమకరంగా సాగిపోవాలని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా మనందరికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. వాస్తవంగా తల్లి మనకు దూరం అవడం కొంచెం వేదనగా ఉన్నప్పటికీ ఆమె దేవుని సన్నిధిలో ఉన్నారు. క్రైస్తవులమైన మనందరికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు మహిమతో త్వరగా రాబోతున్నారు. ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి అమర్త్యతను ధరించుకోవలసింది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం కనుక, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నదని లేఖనాలు రాయబడింది కనుక మరి మన ప్రియ తల్లి ఆ రోజు మహిమను ధరించుకొని మరి ప్రభు ఎదుట మనం అందరూ నిలబడతామని కూడా లేఖనాలు సెలవిస్తుంది కనుక దేవుని మాటలను బట్టి మనం ఒకరినొకరు ధైర్యపరచుకొని మరి ఒకరినొకరు ఉత్సాహపరచుకొని ఆదరణ పొంది ముందుకు సాగిపోవాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడకూడదు. మరి తల్లిగారు ఒక అద్భుతమైన సేవను చేసి మనకు మాదిరి ఉంచి వెళ్ళారు కనుక మరి వారి అడుగుజాడలో మరి సంఘమంతా ముందుకు ఆశీర్వాదకరంగా సాగిపోవాలని తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆదరించుగాక. చావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకిరీటముగవేయును నీ శిరస్సు మీద జీవకిరీటముగవేయును ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. మన ప్రియులు దైవ సేవకులు అబ్రహాము గారు ఓసన్న మినిస్ట్రీ నుంచి చక్కటి ఆదరణ విషయాలు తెలియజేశారు. మరి మీకు తెలుసో తెలీదో మన సభలు జనవరిలో జరగబోతున్నాయంటే డిసెంబర్ 26వ తారీఖు నుండి జనవరి 26వ తారీఖు వరకు అమ్మగారు మహాసభల ప్రాంగణానికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసేవారు. సోమవారం కాకాంతోట పనంతా ముగించుకొని చీకటి పడిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో అంత చీకటిగా ఉండేది. మన సభల స్థలంలో గ్రౌండ్లో లైట్లు ఉండేవి కాదు. అయినా సరే చీకట్లోనే వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న మెట్ల మీద పట్టాయి ఉంటే పట్టా వేసుకొని అలా కూర్చొని నెల రోజులు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా పర్రాలు. ఆ తల్లి యొక్క ప్రార్థనే ఇప్పుడు మనందరినీ ఈ స్థితిలో నిలబెట్టింది. తెల్లవారుజామున 3ంటికి లేచి అమ్మ ప్రార్థన చేయడమే కాకుండా అక్కలందరినీ కూడా ప్రార్థన చేయడానికి రండి అని తీసుకెళ్ళి టవర్లో వారు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయించారు గనక ఆ ప్రార్థనమే బలమే మనందరినీ ఈరోజు నిలబెట్టింది. చక్కటి ఆదరణ విషయాలు తెలియజేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు. మన మధ్యలో మాథ్యూస్ గారు కృపా మినిస్ట్రీస్ గుంటూరు వారు ఉన్నారు. వారు కూడా తల్లిని ఉద్దేశించి మనందరికీ ఆదరణ పలుకులు తెలియచేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునామములో అభిషక్తులైన దైవజనులకు చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలండి. వాస్తవంగా ఇలాంటి మనం చవి చూడకూడదు, కానీ మరణం అనేటువంటిది ఇది దుఃఖకరమైనటువంటిదే. కానీ క్రైస్తవ నిరీక్షణ అద్భుతమైనటువంటిది. ఎంతంటే ప్రపంచంలో ఏ మతస్థులకు లేని అద్భుతమైన శుభప్రదమైన నిరీక్షణ మనకుంది. ఇప్పుడు అన్న చెప్పినట్లు
ఈ మధ్యమైనది అమర్ధ్యతను ధరించుకునే దినం ఒకటి ఉంది. కాకపోతే కొంచెం కాలం ఎడబాటు వస్తుంది. వాస్తవంగా దైవజనులు మరి కిరణ్ బాబు గారిని చూడాలని నేను వచ్చాను, అమ్మగారుని చూడాలని వచ్చాను. ఎందుకంటే ఒక తల్లిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యకాలంలో నాకు చిన్న అనుభవం చెబుతాను. మా అమ్మగారికి జబ్బు చేసి ఇప్పుడు మంచంలో ఉంది చాలా కాలం నుండి. ఆ మధ్య నా పిల్లలు మా ఇంటివారు, డాడీ ప్రార్థన చేసి నానమ్మని ప్రభువుకి అప్పగించండి, యాతన పడుతుంది కదా అంటే, వాళ్ళు ఆ మాట అనడం నేను జీర్ణించుకోలేకపోయాను. నేను ఏడుస్తున్నాను. అప్పుడు వెంటనే నా భార్య సైగ చేసింది పిల్లల్ని, అట్లా డాడీకి అప్పచెప్పడం ఇష్టం లేదు అని చెప్పింది. వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే మా అమ్మ యాతన పడుతుంది, కానీ మా అమ్మ పోతే ఇంకా అలాంటి తల్లిని నేను ఇంకెక్కడ చూడలేను. అట్లాగే ప్రతి తల్లి చిన్నప్పుడు మనల్ని ఆడించిన ఆటలు కానివ్వండి, గుండెల మీద పెంచిన పెంపకాలు కానివ్వండి, అది అస్సలు పొరపాటుని ఏ బిడ్డ కూడా మర్చిపోలేడు. కాకపోతే ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆమె చనిపోలేదు. బైబిల్ ఏం చెబుతుందంటే, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటారట. ఈమె ప్రకాశం ఏం తగ్గిపోదు. ఆమె చనిపోయిన తర్వాత కూడా మనందరితో మాట్లాడింది. ఇప్పుడు దైవజనులు చెప్పారు, ఆమె ప్రార్థన మాట్లాడింది, ఆమె సాక్ష్యాలు మాట్లాడుతున్నాయి. లక్షల మందికి తల్లిగా ఉంది ఆ తల్లి. ఇలాంటి ధన్యకరమైన కోటికి ఒకరికైనా వస్తుందా అలాంటి ధన్యత? కోటికి ఒక్కళ్ళకు కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరైనా ఒక తల్లి చనిపోతే నలుగురు పిల్లలు ఆ బంధువులో ఏడుస్తారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే అందరి కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. కారణం ఏమిటంటే అలాంటి ప్రేమ సంపాదించుకోవడం చాలా అరుదు. అది మీకొచ్చిన మీ తల్లిని మీరు కోల్పోయినట్లే. కిరణ్ బాబు గారు ఒక్కళ్ళే కాదు, మీరందరూ ఒక తల్లిని కోల్పోయారు. కాకపోతే ఆ తల్లి స్థానంలో ఇంకొక తల్లిని కూడా పెట్టారు, అది గుర్తుంచుకోండి. కిరణ్ బాబు గారు కానివ్వండి, ఆయన సతీమణి గారు కానివ్వండి, దేవుడు ఆ తల్లి కంటే కూడా వారిని మహిమకరంగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థించి సహకరించండి. ఆ తల్లిని మరలా మనం చూస్తాం కదా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మాటను బట్టే మనం ఒకరినొకరు ఆదరించుకొని మన బైబిల్ చెబుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన తండ్రి, నీ దాసురాలు ఈ పట్టణానికి ఒక ఆశీర్వాదకరమైన తల్లిగా మీరు నిలిపారు నాయన. ఆ తల్లిని నీ రాజ్యానికి పిలిచారు. యెహోవా భక్తుల మరణం మీ దృష్టికి విలువైనది, మా దృష్టికి దుఃఖకరమే కానీ మీ దృష్టికి విలువైనది. ఎందుకంటే యాతనకరమైన ఈ స్థలములో నుండి విశ్రాంతిలోనికి మీరు తీసుకున్నారు తండ్రి. కృతజ్ఞతలు. దైవజనులు కిరణ్ బాబు గారిని, మరి ఆయన సతీమణిని, బిడ్డలను, ముఖ్యంగా తండ్రి ఈ సంస్థలో పనిచేస్తున్న నాయకులని, పెద్దలను, దైవజనులని, అభిషక్తులను, సంఘం వారందరూ కూడా దీవించండి. వారి హృదయాలలో నెమ్మదినివ్వండి, ఓదార్పునివ్వండి తండ్రి. సమస్తమును మీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నిండు వందనాలండి. అక్షయ దేహము దాల్చితి ఆనందముందుమి, అక్షయ దేహము దాల్చితివేవు ఆనందముందుమి, లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాద్విలా అమ్మ మన ప్రెసిడెంట్ అయ్య గారికి, అనిల పాపకి,
అమ్మే అని అందరూ అనుకుంటున్నాం. అయ్యగారిని, మన ప్రెసిడెంట్ అయ్యగారిని, పాపను, కుటుంబాన్ని ఎలా ప్రేమించారో బైబిల్ మిషన్ అంతటిని కూడా అలాగే ప్రేమించారు. ఆ ప్రేమలో ఏమాత్రం కూడా తక్కువ లేదు. నేను హాస్పిటల్లో చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మకి ఏంటంటే అయ్యా ఈ కిడ్నీ ఇలాగా సమస్య వచ్చిందండి, డయాలసిస్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకో సమస్య లివర్ గురించి, థైరాయిడ్ గురించి, ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకండి అమ్మగారికి ఇలాగ అయింది అని మీరు అందరూ అనుకోవచ్చు, నేను అనుకున్నాను. అమ్మగారి యొక్క ఈ పరిస్థితికి కారణం మనమే అని నేను అంటున్నాను. ఎందుకో తెలుసు అంటారా? అమ్మ మనందరికీ ముందు నిలబడింది. మనందరికీ ముందు నిలబడి బైబిల్ మిషన్ అంతటికి కూడా ముందు నిలబడింది. ఎవరు రాళ్ళేసినా, ఎవరు బాణాలేసినా, ఎవరు ఏం చేసినా నేనున్నాను అని ప్రార్థనా శక్తితో, వాక్య శక్తితో, సన్నిధి శక్తితో అలాగా ఎదరు నిలబడింది. రాళ్ళు ఇసిరినా, ఏదని తగిలినా ఎదరు ఎవరు నిలబడతారో వారికే తగులుతాయి. ఎదరు అమ్మగారు నిలబడ్డారు, వెనకాల మన ప్రెసిడెంట్ అయ్య గారు నిలబడ్డారు, వారి వెనకాల మన అందరం ఉన్నాం. కాబట్టి మన కొరకు నిలబడి చివరి వరకు మరణాన్ని కూడా భయపడలేదు. నన్ను ఎలా తీసుకెళ్తావు చూస్తావు అని మరణాన్ని ఆపేశారు అక్కడ. అంత ప్రార్థనా శక్తి కలిగిన తల్లి గనక మనందరి కొరకు ఈ రోజున మహిమలో ప్రవేశించి వారక్కడ చేసే ప్రార్థన, నేను అనుకుంటానమ్మా, చనిపోయిందని వార్త అనగానే మనమందరం బాధపడుతున్నాం, కానీ పరలోకంలో అందరూ మనోళ్లే. వాళ్ళందరూ ఎంత ఆనందంతో, సంతోషంతో అమ్మగారు ఇక్కడికి వచ్చారని ఎంత ఉత్సాహంతో ఉంటారో అనుకొని అలాగ నేను ఆనందంతో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం అంతటిని కూడా ఇలాగన మనందరిని ఆదరించడానికి అమ్మను గురించిన ఆ విలువైన మాటలు అందించిన మాథ్యూస్ గారికి కూడా మా కృతజ్ఞతలు అందరికి కూడా తెలియజేస్తున్నాము. మన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. మన ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే భూస్థాపన ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుతున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆమేన్. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు, భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు. ఆమేన్. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆమేన్. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. ప్రార్థన. పరలోకపు తండ్రి, భూలోకమందున్న విశ్వాసి మరణించుట నియందు విశ్రాంతి పొందుటయే కాని మరణముగా ఉండదని నీ భక్తుల యొక్క అనుభవములో నేర్పించినావు గనుక వందనములు. ఈ లోకములో పాపము, వ్యాధి, కష్టములు, బాధ, కన్నీరునందున నిజ విశ్రాంతి లేని మానవునికి నీ చేతులందు నీ రొమ్మున ఆనుకొని
నిజ విశ్రాంతి పొందుటకై నీ యొద్దకు చేర్చిన నీకు వందనములు. నీతోనూ పరలోకపు దూతలతోనూ నరలోకపు పరిశుద్ధులతోనూ భూలోకపు విశ్వాసులతోనూ స్వేచ్ఛగా తిరుగుటకై పాపమును తాళ్లను తెంపి నీ యొద్ద చేర్చిన నీకు నుతులు. మరియు నీయందు నిద్రించుట వలన నరకమును నిత్య మరణము నుండి తప్పింపబడి మా ప్రభు అయిన క్రీస్తుతో కూడా నిత్యము పాలించు కృప అనుగ్రహించిన నీకు వందనములు. మా స్తుతులు నిత్య జీవాధిపతి అయిన క్రీస్తు ద్వారా చెల్లించుచున్నాము. ఆమేన్. మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి, మనము మంటి వారమంచును జ్ఞాపకము చేసి కొనుచు స్మరణ చేయుచుందును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. పరిశుద్ధుడవైన ఓ తండ్రి, పరలోకపు పరిశుద్ధులకును భూలోకపు విశ్వాసులకును సహవాసము కలిగించిన నీకు స్తోత్రములు. పరమందున్న పరిశుద్ధులు నీతోనున్నారు, భూమి మీద ఉన్న విశ్వాసులు కూడా నీతో ఉన్నారు. భూమి మీద ఉన్న విశ్వాసులు జీవము మా ప్రభువైన క్రీస్తుతో నీ అందు దాచబడి ఉన్నదని కొలస్సీ 3:3 వ్రాయించినావు. గనుక నీ వద్దనున్న పరలోకపు పరిశుద్ధులను భూలోకపు విశ్వాసులను నీతోనే ఉన్నారు గనుక స్తోత్రము. ఇటు సహవాసమును మా ప్రభు అయిన క్రీస్తు రూపాంతర సమయమందు పరిశుద్ధులైన మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుట భూమి మీద ఉన్న అపోస్తులు చూసి ఉన్నారు. ఈ చరిత్ర వల్ల భూమి మీద ఉన్న విశ్వాసులకును నీ వద్దనున్న పరిశుద్ధులకును సహవాసం ఉన్నట్లు కనబడుచున్నది. అందుకే క్రైస్తవ సంఘ విశ్వాస ప్రమాణములో పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నామని ఉన్నది. గనుక ప్రభువా, నీ అందు నిద్రించేవారు నీతోనున్నను, నువ్వు మాతోనున్నావు గనుక వారు మాతోనున్నారు. ఉన్నవారు రూపాంతరమప్పుడు అపోస్తులకు కనబడినట్లు మాకును కనబడి మాతో మాట్లాడుదురు. ఇట్టి విశ్వాస అనుభవమునందు మమ్మను పెంచుమని త్వరగా భూలోక పరలోక సంఘములను మేఘములో ఆకర్షింపనయున్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకును మా ఉన్నత గృహమందవై యోపేడు దైవమా. ఇన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకును మా ఉన్నత గృహమందవై యోపేడు దైవమా. ప్రార్థన చేసుకుందాం. అందరు కండ్లు మూసుకోరండి. కృపానిధివైన మా తండ్రి, చనిపోయిన విధవరాలు కుమారుడు విషయములో దేవా, నీవే ఆ తల్లిని ఆదరించి ఓదార్చినట్లుగా నీ యందు నిద్రించిన మా ప్రియ తల్లి గారు శ్రీమతి డాక్టర్ జె ప్రమీల సెల్వరాజమ్మ గారి విషయమై దుఃఖించుచున్నటువంటి నీ దాసురాలి కుటుంబమును, బెతేలు గృహవాసులను మీరే ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. యావత్ బైబిల్ మిషన్ అంతటిని ప్రభా, వారు కోల్పోయినటువంటి తల్లిని బట్టి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, నీవే తల్లిగా
ప్రభా ఏకిమిచ్చిన ఈ జన సమూహం అంతటిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నేనేమి మోదార్చుదనని ప్రభా ఒక ఆదరణకర్తగా మా కొరకు దిగి వచ్చిన మా తండ్రి, తల్లిగారి విషయమై దుఃఖించుచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే ఆదరించుమని, మరలా నీ రాజ్యంలో వారిని చూస్తామన్న నిరీక్షణతో మేము ఎదురు చూడగల అంతస్తు మాకు అనుగ్రహించమని మా రక్షణకర్త అయిన యేసే పేరట వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అంచదీన మందు దూత ఊరవూదుచుండగా నిత్యవాసరంబు తెల్వారగా రక్షణందుకున్న వారి పేర్లు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందు కాన యేసు సేవ హంబు చేయుచుండిన క్రీస్తు అద్భుతంపు ప్రేమ చాటుచున్, కృపనందు వార్లి పేర్లు యేసు పిల్చుచుండగా నేను కూడా చేరియుందు నచ్చటన్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందు నచ్చటన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు, మహోన్నతుడవు, జీవాధిపతి అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు బయలుపరిచిన బైబిల్ యొక్క ఉన్నతమైన స్థితిని మా దైవజన ద్వారా మీరు అందించిన వారై ఉండగా, మా దైవజన యొక్క పాద సన్నిధిలో ఉండి దేవా, మా యొక్క ఆత్మీయ తల్లి గారు ప్రేమలమ్మ గారు ఎన్నో సంగతులు నేర్చుకున్న వారై వారి అనుభవంలో పెట్టుకొని వాటన్నిటిని కూడా మాకు ప్రబోధించిన తల్లిగారిని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. వారి భూలోకమందుండగా వారి కంఠ స్వరముతో గొంతెత్తి నిన్ను గూర్చి ఎన్ని కీర్తనలు పాడాలో అన్ని కీర్తనలు పాడించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. వారి పెదవులను శుద్ధి చేసి నీ వాక్కులు ఎన్ని వినిపించాలో ప్రభువా, మహిమ సంగతులు ఎన్ని వినిపించాలో వినిపింపజేసిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ద్వారా ఎన్ని ప్రార్థనలు జరిగించాలో అన్ని ప్రార్థనలు చేసి ముగించే భాగ్యం ఇచ్చిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వారి నోట నుండి ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించాలో అన్ని కృతజ్ఞతలు చెల్లించిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు. జీవాంతమందు మనకు పరలోకమున జీవాభివృద్ధి కలుగును. చావు వెనుక వేరే చావి ఉండబోదు. దేవదూతలతోనూ మహోన్నతమిస్తున్న పరిశుద్ధులతోనూ నిరంతరము జీవించుట కొరకు దేవా, ఈ లోకమందు కష్టములు, శ్రమలు, శోధనలు వీటన్నిటిని పరిహారము చేసి నీరిచ్చా జీవ వారసురాలుగా చేసి పరిశుద్ధులతో దేవదూతలతో ఆనందించే భాగ్యం దేవా, నీకు ప్రణతులు చెల్లిస్తున్నాము. ఈ గొప్ప కార్యమును జరిగించుటకు తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మీరు మా మధ్యకి విచ్చేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి గారిని మాతో ఉంచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరలోకమంతటిని మా మధ్యకి దించిన దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు జరిగించిన కార్యక్రమం నిమిత్తమే స్తుతిస్తూ ఉన్నాం. తదుపరి జరిగే భూస్థాపన కార్యక్రమం అంతా కూడా నీ మహిమార్థమే జరిగించి ముఖ్యముగా కుటుంబానికి దేవా, మరి బైబిల్ మిషన్ అంతటిని కూడా సొంత కుటుంబంగా ఎంచి ప్రార్థించి దేవా, నీ సన్నిధిలో నిత్య విజ్ఞాపన చేసిన బిడ్డ యొక్క ఆత్మను కూడా మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి వారికి వాదార్పు ఆదరణ ప్రసాదించి ఘనత, మహిమ, కీర్తి, ప్రభావం పొందమని త్వరగా వచ్చి యేసునామమున పేట వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమని నెరవేరుచున్నట్లు భూమి అని నెరవేరునుగాక. మారు దినాహారాన్ని మాకు దయచేయి, వాళ్ళ అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధలోనికి తేకా కిరుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడెల్లప్పుడు సదాకాలము విడిచి వెళ్ళినటువంటి మన తల్లిగారికి, మనందరికీ బేతేలు గృహమునకు నిత్యము తోడయుండును గాక. పరలోకమున కీర్తి దేవా నీకే, ధరణియందున కీర్తి, నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి.
దీనికి ఆశ్రయింపుడి ఆడియో వస్తుంది వస్తుంది అన్నీ వస్తున్నాయి. ఆయన శబ్దమును విని వేరు చేసిన వారు జీవపురం ఏజ్ బాబు చిలక చెప్పినట్టు చెప్పాను దాకా బయటకు వచ్చిన వస్తుందా ఆడియో వస్తుందిగా అన్నా కాల్ దీవా అన్నా నీ కాల్ కింద పడింది అన్నా. ఓకే ఓకే మహేష్ ఇట్రా మహేష్ ఈ కుర్చీ తీయి వెనక్కి లాగు నేను ముందుకు వస్తా. ల్యాప్టాప్ చార్జర్ పక్కన తెచ్చింది. లేదు 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 వదిలేనా అన్న లైవ్ కట్ అయిందా? లేదులేనా ఎక్కడ కెమెరా ఆగింది అన్న. ఎక్కడ వస్తుంది ఆంజీ ఆన్ చేస్తున్నాను ఒక్క నిమిషం. ఆయన నీవు మానవుడి శరీరము నీ కుమారుడైన మహిమ శరీరముగా మార్చిన నీకు స్తోత్రములు. ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని గౌరవతోనూ పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందున మృతులైన వారు మొదట కాదు పరమ భక్తులకు మరణము. మన మాటలు తీసుకురా మస్తాను వస్తాం వస్తామా నీదే మస్తాను షర్ట్ కెమెరా అమ్మగారు అంతా నీదే ఉంది. మనము కానే కాదు మరణంబులో నాకు లేని మహిమ సేనలు ధరిని ఉండగా నన్ను చెంత స్థిరముగా స్థాపించునవర్ యేసుక్రీస్తే నాకింత పాప అయ్యగారు పాపది ఓకే ఓకే రైట్ కనబడతా ఉన్నారు ఫ్రేమ్ లో ఉన్నారులే. మరణబొందియు సమాధి ఎన్నాటికి నిలిచి ప్రభునందు నున్న విశ్వాసంగే నాకు నోత్సవంబును. క్లోజ్ అమ్మా డ్రోన్ షాట్ కొంచెం క్లోజ్ దగ్గర పని కిందకి రా.